So good morning to all. Be silent. PM ఉషా ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ GIEI స్కీమ్లో మనం నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన కళాశాలలో కామర్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి కన్స్యూమర్ డే దినోత్సవానికి ముఖ్య విశిష్ట అతిథులుగా చేసినటువంటి డాక్టర్ జి పవన్ కుమార్ గారు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పత్తికొండ వారికి, అంతేకాకుండా వారు మా పూర్వ విద్యార్థి, వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరొక ముఖ్య విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ తిమ్మారెడ్డి గారు, మరి అడ్వకేట్, గుట్టకల్ బార్ అసోసియేషన్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి అడ్వకేట్ శ్రీ తిమ్మారెడ్డి గారు గత కాలంలో మున్సిపల్ ఎక్స్ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా వర్క్ చేసినటువంటి అడ్వకేట్ తిమ్మారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, మరి యథావిధిగా మన కళాశాలలో ఈ ప్రోగ్రాం కొనసాగడానికి కృషి చేస్తున్నటువంటి మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ శర్మ గారికి, అదేవిధంగా కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమం అంతా కూడా బాలికలకు ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు. సో వీటికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మేడం శ్రీమతి వాణిశ్రీ గారికి, అలాగే IPSC కోఆర్డినేటర్ శ్రీమతి జమీలాబీ మేడం గారికి, అదేవిధంగా ఈ కోర్సు కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ అల్తాఫ్ గారికి, శ్రీ రాజశేఖర్ గారికి, వసవరాజు గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. మరి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు ఆశీస్సులు. మరి కన్స్యూమర్ డే, కన్స్యూమర్ అంటే ఎవరు అనేది మనకు తెలియాలి. ఫస్ట్ కన్స్యూమర్ డే, కన్స్యూమర్ యాక్ట్, ఇవన్నీ పదాలు వింటూ ఉన్నాం. కన్స్యూమర్ అంటే ఏమిటి, కన్స్యూమర్ అంటే ఎవరు అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. సో కన్స్యూమర్ అంటే వినియోగదారుడు. కన్స్యూమర్ అంటే వినియోగదారుడు. మా సైన్స్లో మాట్లాడుకుంటే ప్రొడ్యూసర్, కన్స్యూమర్, డికంపోజర్స్ ఇట్లాంటి పదాలు మనం వినే ఉంటాం మా సైన్స్లో మాట్లాడుకుంటే. అదే కామర్స్ పరంగా మాట్లాడుకుంటే దానికి డెఫినేషన్ వేరేగా ఉంటుంది. వినియోగదారుడు కన్స్యూమర్, హూ కన్స్యూమ్స్ ది మెటీరియల్, హూ కన్స్యూమ్స్ ది ప్రోడక్ట్స్, తన కోసం కావచ్చు, తన వారి కోసం కావచ్చు, కన్స్యూమ్ చేసే వ్యక్తిని కన్స్యూమర్ అని అంటాం, వినియోగదారుడు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్యూమర్ అండ్ కస్టమర్. కస్టమర్ అంటే కూడా కొంచెం మోర్ ఆర్ లెస్ సిమిలారిటీస్ ఉన్నాయి. సో కస్టమర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కన్స్యూమర్. కస్టమర్ అంటే ఖాతాదారుడు అనే అర్థం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ కన్స్యూమర్ యాక్ట్ గురించి, ఈ కన్స్యూమర్ యొక్క హక్కుల గురించి, మరి విధులను గురించి ఇప్పుడే విరోజిత అండ్ టీం మంచి ఒక స్కిట్ కూడా పర్ఫామ్ చేశారు. ఎవరైనా కూడా ఏదైనా వస్తువుని కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ప్రోడక్ట్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, దాని MRP ఏంటి, దాని యొక్క బిల్లింగ్ ఏంటి, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మనం చదువుకున్న వ్యక్తులుగా మనము కొంతమందికి తెలియని వారికి కూడా అవేర్నెస్ ఇస్తూ, సో వీటి ఆ యాక్ట్ అంటే ఏంటి, 1986లో కన్స్యూమర్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టబడింది. సో ఈ కన్స్యూమర్ యాక్ట్ గురించి మనము ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా మనము వాటి క్లారిఫికేషన్స్ తీసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా, ఇతర విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. దాని గురించే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రోగ్రామ్ను మనము కామర్స్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి కన్స్యూమర్ యాక్ట్ గురించి, కన్స్యూమర్ డే యొక్క ప్రాముఖ్యతను గురించి, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడడానికి ముఖ్య అతిథులు లాయర్ గారు, మరి అదేవిధంగా కామర్స్ అధ్యాపకులు, వీరు
మరిన్ని వివరాలు మనకు అందిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కామర్స్ డిపార్ట్మెంట్ని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ అల్తాఫ్ గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పింది అబ్సల్యూట్ రైట్. ఎంత అవగాహన కలిగించినా మార్కెట్లో జరిగే మోసాలకు కస్టమర్ బలవుతూనే ఉంటారు. కానీ ఇలాంటి వేదికల ద్వారా తెలుసుకున్న విషయాలు ఖచ్చితంగా మీరు బయట జరిగే మోసాల నుంచి బయటపడడానికి ఎంతో ఉపయోగపడతాయి. అదే ఉద్దేశంతోనే ఎక్స్పర్ట్స్ని పిలిపించడం జరిగింది కళాశాలకు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే విషయాలు జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాం. అలాగే మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ గారిని మాట్లాడాల్సింది. హలో, గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ జి పవన్ కుమార్ గారికి మరియు బి తిమ్మారెడ్డి గారికి, అడ్వకేట్ బి తిమ్మారెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, తోటి అధ్యాపకులకు, విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు ప్రధానంగా పిఎం ఉషా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇది ఒక 5వ కార్యక్రమం. ఇంతవరకు మనం ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు 4 పూర్తి చేసినాం. ఇది 5వ కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వినియోగదారులకు అవేర్నెస్ అనేది కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో వినియోగదారుడు అంటే ఎవరు అంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు ఒక వినియోగదారుడే. అంటే ఎవరైతే వనరులు వినియోగించుకుంటారో వాళ్ళంతా వినియోగదారులుగా వస్తారు. అదేవిధంగా మన దేశానికి సంబంధించి మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లా దాంతో పాటుగా ఈ రైట్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏదైనా వస్తువును మనం కొనుక్కున్నప్పుడు మనం వెచ్చించిన అమౌంట్ ధనం ఆ డబ్బు అనేది దానికి 100% జస్టిఫికేషన్ జరగాలి. అంటే మనం కొనుక్కున్న వస్తువు యొక్క నాణ్యతను తెలుసుకునే హక్కు మనకు ఉంటుంది. ఈ యొక్క వస్తువులో ఎటువంటి వస్తువులు కలపడం, ఏ వస్తువుల చేత నిర్మించబడింది, దాంట్లోని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క ప్రోడక్ట్ అంటే ఆ యొక్క వస్తువును తయారు చేసిన వాటి మీద కూడా ఉంటుంది. సో వాటి గురించి మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి అవగాహన కొరకే మనం వీటి బుద్ధులైన వ్యక్తులను మనం పిలిపించుకోవడం జరిగింది. సో వారు చెప్పే అంశాలను మనం శ్రద్ధగా విని ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ సార్, కన్జ్యూమర్ అండ్ కస్టమర్ ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో సేమ్ అవుతారు, కొన్ని సందర్భాలు డిఫర్ అవుతారు. పాలనకు ఉన్నట్టయితే నేను కన్జ్యూమర్ని మరియు కస్టమర్ని, అదే నేను నైటీకి ఉన్నట్టయితే నేను కస్టమర్నే కానీ కన్జ్యూమర్ని కాదు. అలాగా ఆ డిఫరెన్సెస్ని చక్కగా అర్థం చేసుకుంటాం. సో అలాగే ఓకే. సో తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఈరోజు మనకు ఇక్కడ విచ్చేసిన విశిష్ట అతిథైన తిమ్మారెడ్డి సార్ గారిని రిక్వెస్ట్ చేశారు. సరే. సో ఈరోజు మన యొక్క అతిథుల్ని పరిచయం చేయవలసిందిగా మన వేక్ కోఆర్డినేటర్ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. Respected dignitaries on the dais and my dear students, a very good morning to all of you. It is my privilege to introduce a dedicated teacher and an accomplished academician, Sri Pavan Sir, lecturer in commerce. Pavan Sir has been closely associated with the SKP educational institutions from his student life itself. He completed his intermediate education at SKP Junior College and his degree at SKP Government Degree College, Guntakal. Laying a strong foundation in commerce, he completed his post-graduation from SK University, Anantapur. Further strengthening his academic credentials, he earned his PhD from SK University, Anantapur, reflecting his commitment to research and higher education. He began his teaching career in January 2002 as a junior lecturer, serving at Padapappuru until April 2005. He was then transferred to Chippagiri
where he worked from 2005 to 2010. Later, he served at SKB Junior College, Guntakal from 2010 to 2013, earning appreciation for his effective teaching and student-centric approach. In recognition of his excellence in teaching, he received the District Level Best Teacher Award in 2010. In May 2013, he was promoted as a degree college lecturer and posted to SKB Government Degree College, Guntakal. He was transferred to Patikonda in 2023 and he is presently working as commerce lecturer and vice principal in GDC Patikonda. Pawan sir's journey from the SKP student to a respected lecturer in the same institution is truly inspiring. Please join me in giving a warm round of applause to Pawan sir. It is my proud privilege to introduce another guest of honor, a distinguished legal professional and an eminent personality of Guntakal, Advocate Sri G. Timmareddy Garu. Timmareddy Garu completed MBA and LLB, which reflects his combined knowledge of management and law. He enrolled as an advocate in the year 2005 and has been practicing law for nearly 2 decades in both civil and criminal cases. His legal journey is marked by dedication, integrity and professional excellence. From 31st October 2019 to 2024, he served as the Municipal Standing Counsel for Guntakal Municipality, where he rendered valuable legal services during his tenure. He provided numerous legal opinions related to property title transfers, tax receipts and successfully handled many cases on title suits. In addition to this, Sri Timmareddy Garu has vast experience in verifying and clearing title deeds for various clients intending to purchase properties, ensuring legal safety and transparency. At present, he is serving as a standing lawyer for Andhra Pragati Gramina Bank, offering legal opinions and representing the bank of filing cases on its behalf. This itself speaks about the trust and confidence placed in him by reputed institutions. With his rich professional experience, commitment to justice and service to society, Sri Timmareddy Garu stands as an inspiration to young advocates and students alike. Once again, it is an honor to welcome Advocate Sri Timmareddy Garu to this gathering. I thank Principal Sir for giving me this opportunity to introduce our chief guest today. Thank you one and all. Thank you, madam. Now, I request Timmareddy sir to speak on this occasion. Respected dignitaries on the dais and off the dais, and my dear younger brothers and sisters, it gives me immense pleasure to present a lecture on Consumer Protection Act 1986. Who is called as a consumer? Can anybody tell me who is a consumer? A consumer is a person who purchases goods or avails the services. A person who purchases or when he avails the services also, a person is called as a consumer. In 1986, this act was evolved for the grievances of the consumers, for unfair trade practices of the companies as well as the institutions. In order to get grievances from the companies for the consumers, for valuable consumers, this act was evolved. Where we can present this sort of grievances? Suppose in Flipkart, if you purchase any goods, suppose the goods which you have purchased, the size is not fit when you are taking it to home. So in that you will be getting, while returning the goods, size is not better, or otherwise you have got other product which you have ordered, or any other reasons if you have got. Such sort of grievances should be there. When such sort of grievances, or if they are not aware such sort of grievances, then you can fight before the consumer forum. Even in the Flipkart also, if they have not answered your grievances
Also, you can fight against the Flipkart also. Flipkart is there, Amazon is there. You will all be knowing. You will all be purchasing all the goods from the online only nowadays. You will all be knowing that. This 1986 Act is replaced in the 2019 Act in order to answer this sort of e-commerce products. For answering the e-commerce products, it means that online products, online purchasing the products through online. For that purpose, this sort of 2019 Act was evolved. When you purchase the goods in a defective form, or when you avail the services which are not on to the par, then service defect is there, product defect is there, means where you can file this sort of complaints. You have got a district forum, state forum, national forum. In district forum, up to 20 lakhs, if the product costs up to 20 lakhs, you can file in the district forum. From 20 lakhs to 1 crore, you can file in the state forum. And above the 1 crore, you have to go for the national forum. Friends, how you have to file the complaint before the district forum? Either through postcard also you can file, even without the advocate also you can file the complaint. There is a prescribed format for that, and a fee also will be there. And the documents which we have to be attached with your complaint, you have to be noted. What are all the documents? The bills, and you will be having warranty and guarantee cards will be there, and other information about the products. With all these papers, you can file the complaint before the district forum. Friends, I myself, while appearing for municipal standing council, while I was working as a municipal standing council, a person, you will all be knowing building approvals. While constructing the houses, you have to get the plan approval from the Guntukal municipality, or wherever your house got constructed, then you have to apply the plan approval. One of the person from the Guntukal has filed a complaint in the district forum by saying that he did not get the plan approval within the time. Can we treat it as a service defective for this sort of complaints? Then I appeared on behalf of the municipality. So some sort of services from the government, this sort of services won't come in the defective services, because these are all the government policy decisions will be there. There should be a setbacks for that, and you should be constructing the house as per the plan. For building approvals and all, it won't come under the services. So district forum has rejected the plea and it has returned the complaint. So you have to know what are all the services will come up for the filing before the district forum. What are all the services which we can't file before the district forum? That is, demarcation should be there. In 2019 Act, you have got 31 sections for protecting the consumer rights. What are the rights of the consumer? Right to safety. While you are purchasing the goods like electronic goods, you should avail the safety from the such sort of products. Right to information. You should know everything about this product. And right to choice. You should be given a choice for availing the sort of product which he requires. Right to representation. So what is the representation for filing any complaints, for getting any grievances from the recognized companies or hospitals? If you go for hospital, if they are not given the service that is required, if they have done operation, if there is any medical negligence in it, then you can fight against the hospital also. Right to seek redressal. Redressal means in the Flipkart you will be getting that.
grievances. This is not right choice, or if product is not up to the your choice, or if there is any defective in the product, like that. That redressal should be also be there from the company side also. These are all the rights of the consumers. So friends, even through postcard also you can file the complaint before the district forum, or through paper also. Even your consumer himself can file. Even advocate is also not necessary for the filing the complaints. So in order to eradicate the unethical practices, trade practices, unprincipled practices of the companies, this act was evolved. With all this, giving me this chance, I thank all one and all for giving this opportunity. Thank you one and all. థ్యాంక్ యూ సార్, తిమ్మరెడ్డి సార్. సో యాక్ట్స్ గురించి చక్కగా వివరించారు. ఎక్కడ ఏదైనా మోసం జరిగినట్టయితే ఏ యాక్ట్ ప్రకారం ఎక్కడ మనం ఫైల్ చేయాలో చక్కగా సార్ వివరించడం జరిగింది. సో బాగా ఆ విషయాన్ని అవగాహన చేసుకోండి. సో మనం బస్సులో వెళ్తూ ఉంటాం, టికెట్ లేనప్పుడు కండక్టర్ బ్యాక్ సైడ్ రాసిస్తారు కదా చిల్లర, అది ఇవ్వకుండా పోతే మనం జనరల్ ఏం చేస్తామంటే వదిలేసి వచ్చేస్తాం. యాజ్ ఏ కస్టమర్గా నువ్వు దాని మీద సార్ చెప్పినట్టు కేసు వేయచ్చు కన్జ్యూమర్ కోర్టులో. డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. నీకు ఇవ్వనప్పుడు నువ్వు ఫైల్ చేస్తే ఫైన్తో పాటుగా నీకు న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఇలాగా ఫైల్ ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలనే విషయాన్ని చక్కగా తెలియజేస్తారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన కళాశాలకు వచ్చేసిన చీఫ్ గెస్ట్ డాక్టర్ జి పవన్ కుమార్ సార్ గారిని ఈ అంశం మీద మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య సార్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా చేసినటువంటి పట్టణ న్యాయవాది తిమ్మారెడ్డి సార్ గారికి, మరియు ఈ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాణిశ్రీ మేడం గారికి, మరియు కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి రాఘవేంద్ర అల్తాఫ్కి, మరియు మిగతా కామర్స్ సిబ్బందికి, మరియు అధ్యాపకులకు, అధ్యాపకులకు, మరియు విద్యార్థులకు. మరి ఈరోజు అవేర్నెస్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ అనేది ఒక కార్యక్రమం నిర్వహించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు అవేర్నెస్ అవసరము కన్జ్యూమర్ దగ్గర? సో ఇంతకుముందే మన యొక్క ప్రిన్సిపల్ సార్ కానీ, లేకుంటే వైస్ ప్రిన్సిపల్ సార్ కానీ, తిమ్మారెడ్డి సార్ కానీ చెప్పినారు కన్జ్యూమర్ అనేసి. సో వినియోగదారుడు అనేది ఎప్పుడు ఏర్పడతాడు? సో అల్తాఫ్ సార్ చెప్పాడు, వినియోగదారునికి మరియు కస్టమర్కి మధ్య ఉన్న చిన్న తేడా కూడా. సో డబ్బు చెల్లించి తీసుకునేటువంటి ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఆ వస్తువుని వినియోగించినాము అంటే ఆటోమేటిక్గా మనం వినియోగదారులు అయిపోతాం. సో ఇక్కడ వస్తువు కానీ లేకుంటే సేవ కానీ ఈ రెండు కూడా డబ్బు చెల్లించి తీసుకొని ఉండాలి. సో ఉచితంగా వస్తువు తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే ఉచితంగా ఏవైనా సేవలు పొందినప్పుడు కానీ వాటి వల్ల ఎటువంటి ఏదైనా నష్టం సంభవిస్తే దాన్ని మనము అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు చెల్లించడం అనేది చాలా ప్రధానము అన్నమాట. మరి దీనికి సంబంధించి భారతదేశంలో కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో ఈ అవేర్నెస్ అనేది ఉండాలా, అవగాహన ఉండాలా, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళ బాధ్యతలు కూడా తెలుసుకోవాలా, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని బయటికి తెలియజేయాలా, నష్టం ఏర్పడినప్పుడు ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలా అనే ఉద్దేశంతో మొట్టమొదటగా ప్రపంచంలో అన్నప్పుడు 1962లో జాన్ ఎఫ్ కెనడీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్. దీనికి JFK స్పీచ్ ఆన్ 1962 అట్ యుఎస్ కాంగ్రెస్ అని చెప్తారనమాట. సో యుఎస్ కాంగ్రెస్లో ఆ రోజు ఆయన 1962లో వినియోగదారులకు సంబంధించి హక్కులు, వినియోగదారునికి ఏవైనా ఇబ్బందులు వస్తే
వాటి పరిష్కారం గురించి మొట్టమొదటిగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వినియోగదారుల దినోత్సవము అనేసి ప్రతి సంవత్సరము మార్చి 15వ తేదీన జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటాం. దానికి ముఖ్య కారణము జాన్ ఎఫ్ కెనడీ స్పీచ్. అండ్ దెన్ మన భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో కూడా ప్రత్యేకంగా వినియోగదారులని రక్షించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము 1986వ సంవత్సరంలో ప్రత్యేకంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వినియోగదారీ రక్షణ చట్టం అంటారు. సో ఈ వినియోగదారీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వినియోగదారును కూడా ఏదైనా సందర్భంలో వస్తువులకు సంబంధించి కానీ సేవలకు సంబంధించి కానీ నష్టం జరిగితే ఆ నష్టానికి నష్టపరిహారం పొందే పూర్తి హక్కు కల్పించడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏ రకమైన హక్కులు కల్పించినారు అన్నప్పుడు మనకి ఇందాక మన సార్ గారు ప్రతాప్ సార్ గారు చెప్పినారు. మొత్తం మనకి 6 ముఖ్యమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. సో మన కన్జ్యూమర్ డేస్ ప్రపంచవ్యాప్తంగా 2 రకాలుగా జరుపుకుంటామని చెప్పినాము. ఫస్ట్ వచ్చేసి నేషనల్ కన్జ్యూమర్ డే అని ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే 1986 డిసెంబర్ 24వ తేదీన ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని ప్రభుత్వము ఆమోదించడం జరిగింది. తర్వాత వరల్డ్ కన్జ్యూమర్ డే అన్నప్పుడు మార్చి 15 ఇన్స్పైర్డ్ బై JFK 1962 స్పీచ్ టు US కాంగ్రెస్. సో అప్పటి నుంచి మనము వరల్డ్ కన్జ్యూమర్ డే జరుపుకుంటున్నాము. సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో కొంచెం మార్పులు తీసుకుని వస్తూ రీసెంట్గా భారతదేశంలో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారు. దాంట్లో నుంచి కొంత మార్పులు చేస్తూ అందుకోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని చెప్తాము. మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తీసుకుని వచ్చినాక ఏం మార్పులు చేసినారు అంటే కొత్తగా కొన్ని అంశాలు చేర్చడం జరిగింది. మరి ఆ కొత్త అంశాలు ఏంటి అంటే ఈ కామర్స్. సో మనకి కోవిడ్కి ముందు బాగా గమనించండి, మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సరిగా వాడేవాళ్ళం కాదు ఎవరు కూడా. ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత అట్ ది సేమ్ టైం ఇండియాలో జియో లాంచ్ అయిన తర్వాత మనందరికీ కూడా డాటా అనేది సమృద్ధిగా మన మొబైల్ ఫోన్లలో రావడం ద్వారా అనేకమైనటువంటి ఈ కామర్స్ సైట్లు కూడా పుట్టుకొచ్చినాయి. ఈవెన్ నిరక్షరాస్యులు కూడా తమకు కావాల్సిన వస్తువుల్ని ఈరోజు అమెజాన్ ద్వారా కానీ లేకుంటే ఫ్లిప్కార్ట్ కానీ లేకుంటే టాటా కానీ ఏదైనా ఒక దాంట్లో వస్తువుని బుక్ చేసి కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ కామర్స్ సైట్ల ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి వస్తువు కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా నష్టం వస్తే ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనేది 1986 యాక్ట్లో లేదు. మరి 2019 యాక్ట్లో ఈ కామర్స్ ద్వారా జరిగేటువంటి మోసాలను కూడా నష్టపరిహారం పొందడానికి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా డైరెక్ట్ సెల్లింగ్, సో రెగ్యులేషన్ ఆఫ్ డోర్ టు డోర్ అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది బాగా పెరిగిన తర్వాత ఏమైపోయింది అంటే ఉత్పత్తిదారులు ఏజెంట్లను నియమించి వినియోగదారుల దగ్గరికే వస్తువులు తీసుకొని వస్తున్నారు. వినియోగదారుల దగ్గరికే వస్తువులు తీసుకొని వచ్చి వాటి గురించి తెలియచేసి వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అవి ఎలా ఉండాలా దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా ఈ 2019 యాక్ట్లో తెలియచేయడం జరిగింది. దాంతోపాటు గతంలో ఒక వస్తువుని కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులు దాని మీద నష్టం, ఆ వస్తువు వల్ల ఏదైనా నష్టం సంభవిస్తే అమ్మకందారుని మీద కంప్లైంట్ చేసేవాడు. సో అమ్మకందారునికి ఆ వస్తువు ఎలా వస్తూ ఉంది, ఒక ఉత్పత్తిదారుడు తయారు చేసిన తర్వాతనే అమ్మకందారుని దగ్గరికి వస్తువు ఉంది. కాబట్టి ఈ 2019 కన్జ్యూమర్ యాక్ట్లో ఏం చేసినారు అంటే ఉత్పత్తిదారుని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ నౌ రెస్పాన్సిబుల్ ఫర్ హార్మ్ కాజ్డ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్. అంటే ప్రజలకు నష్టం కలిగించేటువంటి వస్తువుల్ని తయారు చేసినటువంటి ఉత్పత్తిదారులను కూడా బాధ్యత చేయడానికి ఈ కొత్త చట్టం అవకాశము కల్పించడం జరిగింది అన్నమాట.
సో మనమందరము తెలుసుకోవాల్సిన విషయాలు, మీరైనా మేమైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా నిత్యం వినియోగదారుడే. మరి వినియోగదారుడిగా ఉన్న మనం నిత్యం ఉన్నప్పుడు మనం చెల్లించే డబ్బుతో సంబంధం లేదు, అది తక్కువైనా ఎక్కువైనా డబ్బు చెల్లించి తీసుకుంటున్నాం కాబట్టి మనం మన యొక్క హక్కుల్ని మనం తెలుసుకోవాలా. మరి మొదటిది రైట్ టు సేఫ్టీ. సో ప్రతి ఒక్క వినియోగదారుడు తనకు ఎటువంటి హక్కు ఉంటుంది అంటే తన యొక్క ఆరోగ్యానికి కానీ లేకుంటే ఇతర అంశాలు ఎక్కడ కూడా నష్టం జరగనటువంటి వస్తువుని పొందే హక్కుని కలిగి ఉంటాడు. హార్మ్ఫుల్ గూడ్స్ ఎటువంటి పరిస్థితుల్లో అందుబాటులో పెట్టకూడదు. రెండవ వచ్చేసరికి రైట్ టు ఇన్ఫార్మ్. ఉత్పత్తిదారుడు ఒకసారి వస్తువును ఉత్పత్తి చేసినాడు అంటే ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ వస్తువు మీదే ముద్రించాలి. ఈవెన్ చిన్న మనము ఒక మెంతో ప్లస్ చిన్నది ₹2 పెట్టి కొనుగోలు చేసిన అందులో చిన్న చిన్న లెటర్స్తో ఆ వస్తువు యొక్క సమాచారం ఉంటుంది. పెద్ద వస్తువులోనే మాత్రమే కాదు, ఒక చిన్న వస్తువు అంటే ఒక ₹2 అయినప్పటికీ దాంట్లో ఆ వస్తువులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడినారు, దాని క్వాలిటీ ఏంటి, దాని యొక్క ప్రైస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉత్పత్తిదారుడు వినియోగదారునికి అందజేయాలని అర్థం. తర్వాత రైట్ టు చూస్. సో వినియోగదారులకి పూర్తిగా హక్కు ఉంటుంది, తనకు ఇష్టమైన వస్తువులు మాత్రమే పొందే హక్కు. కాబట్టి ఉత్పత్తిదారులు కానీ లేకుంటే అమ్మకందారులు కానీ వివిధ రకాల ప్రైజులలో అందుబాటులో ఉండేటువంటి ఒకే రకమైన వస్తువుల్ని వినియోగదారులకి అందించాలి. అప్పుడు మాత్రమే వినియోగదారునికి తనకు కావాల్సినటువంటి వస్తువుని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ టు హియర్. సో వినియోగదారులకు సంబంధించి కన్స్యూమర్ ఇంట్రెస్ట్ విల్ రిసీవ్ డ్యూ కన్సిడరేషన్ అట్ అప్రాప్రియేట్ ఫోరమ్స్. వినియోగదారుల యొక్క ఆసక్తులని అన్ని సంస్థలు కూడా పరిగణలోకి తీసుకోవాలా, వాళ్ళ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే వస్తువుల్ని తయారు చేసి అమ్మకానికి ఉంచాలా అనేది తెలియజేస్తుంది. తర్వాత రైట్ టు సీక్ రిడ్రెసల్. ఒకసారి వినియోగదారుడు వస్తువుని కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు వల్ల ఏదైనా నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని ఏ విధంగా పరిపూర్తి చేసుకోవాలా, నష్టపరిహారం ఏ విధంగా పొందాలా, ఎవరి నుంచి పొందాలా అనేది కూడా అతని యొక్క హక్కుగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్క కన్స్యూమర్ కూడా తనకు ఉన్నటువంటి హక్కులు, తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలా అని చెప్పడం జరుగుతుంది. దీన్నే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ద 6 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కన్స్యూమర్స్ అని చెప్పడం. సో రైట్స్తో పాటు మన బాధ్యతలు ఏంటి, మనం ఎంత అవేర్గా ఉండాలా. సో అంటే ఆస్క్ ఫర్ ఏ బిల్. ఇందాక మనకి విద్యార్థులు స్కిట్ వేస్తారు, స్కిట్ వేసిన దాంట్లో బాగా చూపించినారు. సో ఒక అమ్మాయి వచ్చేసి ఒక వస్తువుని కొనుగోలు చేసినప్పుడు వస్తువు యొక్క ధర ఎంత అని చెప్పి డబ్బు చెల్లించి వస్తువు తీసుకొని పోయి బయటికి పోయి చెక్ చేస్తే వస్తువు పనిచేయడం లేదు. మరి మళ్ళా వచ్చి అమ్మిన వ్యక్తి దగ్గరకు వస్తే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. మరి బిల్లు లేనప్పుడు మనం అడగడానికి అప్పీగా ఉంటుంది. మనం వస్తువుని తీసుకునేటప్పుడు ఆ వస్తువు మనకి ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ, మనం చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనప్పటికీ మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మనం చెల్లించే మొత్తానికి వస్తువు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్లు తీసుకోవాలి. బిల్లు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఎవిడెన్స్ ఉంటుంది మనం నీ దగ్గర కొన్నాము అని చెప్పడానికి. బిల్లు లేదనుకోండి, 1 గంట తర్వాత నువ్వు ఎవరో తెలుగు అన్న అమ్మకందారుడు మనం ఏమి నిరూపించడానికి అవకాశాలు ఉండవు. సో సెకండ్ రెస్పాన్సిబిలిటీ చెక్ క్వాలిటీ మార్క్స్. సో మనకి ఐఎస్ఐ అనేది మార్క్ అందరికీ తెలుసు. క్వాలిటీకి గుర్తుగా ఐఎస్ఐ మార్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రోడక్ట్స్లో. తర్వాత హగ్ మార్క్ అనేది ఉంటుంది, తర్వాత హాల్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వస్తువు యొక్క క్వాలిటీని సూచించేటువంటి గుర్తులు. సో మనం ఒక వస్తువుని కొనుగోలు చేస్తున్నాము అంటే ప్రైస్తో పాటు ఆ వస్తువుకు ఉన్నటువంటి నాణ్యతని సూచించేటువంటి గుర్తింపులు కూడా చూడాలి. ఎటువంటి ఐఎస్ఐ మార్క్స్ లేకుండా, హాల్ మార్క్స్ లేకుండా, హాఫ్ మార్క్స్ లేకుండా ఏదో తక్కువ ధరకు వస్తుంది కదా అని వస్తువును కొనుగోలు చేసినాము అంటే ఆ వస్తువు వల్ల మనకి ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు మనము నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా ఉండాలా, తీసుకునేటప్పుడే అన్నీ కూడా చెక్ చేసుకోవాలా. అండ్ రెడ్ లేబుల్స్. సో ప్రతి వస్తువు కొనేదానికి ముందు మనం చేయాల్సింది ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణం అనేది చాలా విలువైనది, దీనికి విలువ కట్టలేము, ఇంత విలువ కట్టలేము.
సో ఒకసారి అన్ఎక్స్పైర్డ్ ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దానివల్ల ఒక మనిషి యొక్క ప్రాణానికి ప్రమాదం సంభవించింది అనుకోండి, అప్పుడు ఉత్పత్తిదారుల మీద కేసు వేయచ్చు. దాని ద్వారా నష్టపరిహారం పొందవచ్చు. ఎంత డబ్బు పొందినప్పటికీ పోయిన వ్యక్తిని తెచ్చుకోలేదు. కాబట్టి మనిషి యొక్క ప్రాణము అనేది విలువ కట్టలేనిది. కాబట్టి ఒక వస్తువుని వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. అట్ ది సేమ్ టైం ఎంఆర్పి అనేది చూసుకోవాలా. ఈ విషయంలో భారతదేశ ప్రభుత్వం కూడా మనకి నిత్యం మనం చూసేటువంటి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తూ ఉంటుంది. ఎంఆర్పి ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్. ఎంఆర్పి ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో అన్ని రకాల లాభాలు, అన్ని రకాల పన్నులు కలిపి పెట్టినటువంటి ధర. మరి ఈ ధర అనేది ఫిక్స్డ్ కాదు, ఇది యూ కెన్ బార్గెయిన్. ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఎంఆర్పి ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్, యూ కెన్ బార్గెయిన్. అందుకోసమే మనము అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మేము వయసులో ఉన్నప్పుడు, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఏదైనా ఒక మెడికల్ షాప్కి పోతే అందులో ఉన్న ధర ఒకసారి నిర్ణయం ఉందంటే దాని మీద ఒక 10 రూపాయలు కూడా తగ్గించుకునేవాళ్ళు కాదు. ఈవెన్ 1 రూపాయి కూడా తగ్గించుకునేవాళ్ళు కాదు మెడికల్ షాప్కి పోతే. కానీ ఈరోజు మారినటువంటి వాతావరణము, టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు, కార్పొరేట్ సెక్టార్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఫార్మసీ సెక్టార్లో కూడా కార్పొరేట్ రంగం అడుగుపెట్టడము, తద్వారా మనము ఈవెన్ మెడికల్ షాపుల దగ్గర కూడా డిస్కౌంట్ అనేది గమనిస్తూ ఉంటాం. ఈవెన్ ఒకసారి మెడ్ప్లస్ దగ్గర పోయినాము అంటే 20% డిస్కౌంట్, మా దగ్గర ఒక 1000 రూపాయల పైన కొనుగోలు చేస్తే 50% డిస్కౌంట్, రెగ్యులర్గా కొనుగోలు చేస్తే అదనంగా ఇంకొక 2% డిస్కౌంట్. మరి ఎంఆర్పి మీదనే ఇది ఇస్తూ ఉండేది వాళ్ళు. గతంలో దీన్ని ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పిన వాళ్ళు ఈరోజు తగ్గించుకొని చెల్లిస్తున్నారు అంటే అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో డిమాండ్ చేయాల్సిన బాధ్యత వినియోగదారుల మీదే ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్. సో ఒక వస్తువుని కొనుగోలు చేసి ఆ వస్తువును మనం వినియోగిస్తున్నాము అంటే ఆ వస్తువులో ఏ రకమైన రా మెటీరియల్ అనేది ఉపయోగించడం జరిగింది ఆ వస్తువును తయారు చేయడానికి అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. సో బిల్లు అడగడము, తర్వాత క్వాలిటీ మార్క్స్ చెక్ చేసుకోవడము, రెడ్ లేబుల్స్ చెక్ చేసుకోవడము, తర్వాత బీ విజిలెంట్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడంతా కూడా మనము ఇంతకుముందే నేను చెప్పినాను, ఈవెన్ అక్షరముఖ చదువు రాని వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అందరూ కూడా స్మార్ట్ ఫోన్కి సంబంధించి యూపీఐ యాప్లు పెట్టుకుంటున్నారు. తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుంటున్నారు. సులభంగా కొనేస్తున్నారు వస్తువుల్ని. సో ఈ వస్తువుల్ని సులభంగా కొనడానికి ముందు జాగ్రత్త అనేది ఉండాలా. బీ అవేర్. సో బీ విజిలెంట్. డార్క్ ప్యాటర్న్స్. సో ఈ డార్క్ ప్యాటర్న్స్ అంటే మనల్ని కొనడానికి మోటివేట్ చేసేటువంటి విధానాలు. సో మనం వస్తువును చూసిన వెంటనే తొందరగా కొనేయాలి. మళ్ళీ ఆ వస్తువు మనకి దొరుకుతుందో దొరకదో, వేరే వాళ్ళు కొనేస్తారేమో, లేకుంటే రేపు దొరకదేమో అనేటువంటి అభిప్రాయాన్ని మనం కల్పించేటట్లు ఇది సృష్టించడం అనేది జరుగుతుంది. దాన్ని డార్క్ ప్యాటర్న్స్ అనే పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫేక్ రివ్యూస్. సో ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు రివ్యూ చూడడం అనేది చాలా సాధారణం అయిపోయింది. సో ఒక 10,000 మందిలో 4 గ్రేడింగ్ ఎంత, 3 గ్రేడింగ్ ఎంత, ఎంతమంది రివ్యూస్ ఇచ్చినారు. సో 5 మంది మాత్రమే రివ్యూ ఇచ్చినారు, 5 గ్రేడ్ ఉంది అంటే ఎవరు కొనడానికి ముందుకు రారు. అదే ఒక 10,000 మంది రివ్యూస్ ఇచ్చినారు, 4 గ్రేడ్ ఉంది అంటే సో 10,000 మంది మీద 4 గ్రేడ్ ఉంది అంటే వస్తువు బాగుంది అనే ఒక రకమైన అభిప్రాయం మనం వస్తూ ఉంటాం. సో ఈ రివ్యూస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. కొన్ని కంపెనీలు తమ యొక్క వస్తువుల్ని ఎక్కువ మందికి అమ్ముకోవాలా సులభంగా అన్న ఉద్దేశంతో ఫేక్ రివ్యూస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డార్క్ ప్యాటర్న్స్ కానీ, ఫేక్ రివ్యూస్ కానీ, అలాగే ఈ యూఐ యూఎక్స్ అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటారు వెబ్సైట్స్లో. అంటే చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యేటట్లు యూజర్ ఇంటర్ఫేస్ అనే పదం యూజ్ చేస్తాము. తర్వాత వేరే వాళ్ళు ఎవరో ఆ వస్తువును ఉపయోగించి దానివల్ల చాలా బెనిఫిట్ వచ్చింది అనేటువంటి వీడియోలు కూడా పెట్టుకుంటారు, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేసి. సో మీరు కూడా ఉపయోగించండి, నా అలాంటి బెనిఫిట్లు మీకు వస్తాయి అనేసి. సో అట్లాంటివి కూడా మనం జాగ్రత్తగా గమనించాలా. అది వాళ్ళు నిజంగా చెప్తున్నారా లేకుంటే అబద్ధం చెప్తున్నారా అనేది జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. సో వినియోగదారుల రక్షణ చట్టము మనకి హక్కులు కల్పిస్తూ మన బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. సో మనం ఎప్పుడైతే మనము బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండి మనం వస్తువులు కొనుగోలు చేస్తామో అప్పుడు మనము నష్టం జరిగినప్పుడు ఈ రక్షణ చట్టం ద్వారా మనం ఏ రకమైన నష్టపరిహారమైన పొందడానికి అవకాశము
ఉంటుంది అన్నమాట. సో ఈ వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేసిన తర్వాత వినియోగదారులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఏర్పడినా లేకుంటే ఏవైనా నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ నష్టపరిహారాన్ని పొందాలా, ఎవరిని సంప్రదించాలా అంటే దానికి సంబంధించి రక్షణ చట్టంలో 3-tier రిడ్రెసల్ సిస్టమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. సో 3-tier అన్నప్పుడు జిల్లా స్థాయిలో జిల్లా ఫోరం అనేసి, రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషన్ అనేసి, దేశ స్థాయిలో నేషనల్ కమిషన్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3-tier రిడ్రెసల్ సిస్టంలో నేను 4వ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా అయితే 3-tier ఉంటుంది. మరి 4th వన్ ఎందుకు ఇచ్చినాము అంటే మనకి జిల్లా ఫోరంలో కానీ, స్టేట్ కమిషన్లో కానీ, నేషనల్ కమిషన్లో కానీ న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుని అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే కింద సుప్రీంకోర్టుని యాడ్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ఫోరంలో అప్పీల్ చేయాలా మనం అనుకోండి, అప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్లే మన దగ్గర ఖచ్చితంగా బిల్ అనేది ఉండాలా. మళ్ళీ వస్తువు వల్ల మనకి నష్టం జరిగినప్పుడు ఆ వస్తువు సంబంధించి మనం ఫస్ట్ ఎవరికి కంప్లైంట్ చేయాలా అంటే ఆ వస్తువు ఎవరికైతే మనకి అమ్మి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఫస్ట్ మన యొక్క కంప్లైంట్ అనేది తీసుకుపోవాలా. వాళ్ళు ఆ వస్తువుని మార్చి వేరే వస్తువు ఇచ్చినా లేకుంటే మన డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చినా అక్కడికి సరిపోతుంది. అలా కాకుండా మన వస్తువుని తిరిగి వేరే వస్తువుని మార్చకుండా మన డబ్బుల్ని తిరిగి ఇవ్వకుండా మాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు మనం వెంటనే కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని డిస్ట్రిక్ట్ కమిషన్, డిస్ట్రిక్ట్ ఫోరం అంటాము. దీన్ని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో ఎంతవరకు అప్పీల్ చేసుకోవచ్చు అంటే సార్ మరి ఇది 2019 నుంచి అది అమౌంట్ మార్చినారు, అది కరెక్షన్. ఎందుకంటే సార్ ఇంతకుముందు 1986 రెగ్యులేషన్ చట్టం ప్రకారం అయితే బిలో 20 lakhs వరకు మాత్రమే డిస్ట్రిక్ట్ ఫోరంలో అప్లై చేసేవాళ్ళము. కానీ 2019 యాక్ట్ రిలీజ్ చేసిన తర్వాత అప్ టు 50 lakhs వరకు జిల్లా ఫోరంలోనే మనం అప్పీల్ చేసుకోవచ్చు. మరి అప్పీల్ ఎప్పుడు చేయాలా, ఎంత లోపల చేయాలా అంటే ఒక వస్తువును మనం కొనుగోలు చేసిన తర్వాత 30 రోజుల లోపల డిస్ట్రిక్ట్ ఫోరంలో మనం స్టేట్ ఫోరం అప్పీల్ చేసేకి అబౌట్ 30 days. మనం క్లాస్ ఆఫ్ యాక్షన్ అంటే సపోజ్ నువ్వు రూల్స్ కొన్నా 2 years. ఎప్పుడైనా 2 years లిమిటేషన్ ఇస్ 2 years. సో ఒకసారి మనకి ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు వల్ల ఏదైనా నష్టం జరిగినప్పుడు దానికి సంబంధించి మనము వస్తువు యొక్క విలువ 50 లక్షల రూపాయల లోపల ఉంటే మనము 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కూడా డిస్ట్రిక్ట్ కమిషన్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ కమిషన్లో అప్పీల్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది వినియోగదారునికి అనుకూలంగా రాకపోతే అక్కడితో ఆగాల్సిన అవసరం లేదు. వెంటనే 30 రోజుల లోపల ఆర్డర్ వచ్చిన 30 రోజుల లోపల మనం స్టేట్ కమిషన్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. సాధారణంగా ఈ రెగ్యులేషన్ చట్టం అంటే మామూలు కోర్టులకి వినియోగదారి చట్టాలకు సంబంధించి కొంత తేడా ఉంటుంది. వినియోగదారి చట్టం కింద ఏర్పాటు చేసిన కోర్టులు జడ్జిమెంట్ అనేది చాలా త్వరగా ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం దీనికి 3 to 6 months అనే పీరియడ్ని చట్టంలో పేర్కొనడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ స్టేట్ కమిషన్. సో స్టేట్ కమిషన్లో ఒక వినియోగదారుడు తన యొక్క నష్టపరిహారం 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల లోపల ఉన్నప్పుడు స్టేట్ కమిషన్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి స్టేట్ కమిషన్కి అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కన్స్యూమర్ ఆ స్టేట్ కమిషన్ యొక్క జడ్జిమెంట్ మీద సాటిస్ఫై కాకపోతే, సంతృప్తి చెందకపోతే 30 రోజుల లోపల అతను నేషనల్ కమిషన్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. మరి నేషనల్ కమిషన్. సో నేషనల్ కమిషన్ అన్నప్పుడు వినియోగదారుడు తన యొక్క ఫిర్యాదు మొత్తం 2 కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు నేషనల్ కమిషన్కి అప్పీల్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా నేషనల్ కమిషన్ అప్పీల్ చేసుకున్న తర్వాత జనరలీ 3 నుంచి 6 నెలల లోపల జడ్జిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వినియోగదారుడు సాటిస్ఫై కాకపోతే సుప్రీంకోర్టు కూడా పోయి తన యొక్క అప్పీల్ని వినిపించుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. దీన్ని 3-tier సిస్టమ్ అని చెప్తాము. ఇక్కడ మనకి బాగా గమనించాల్సిన విషయం ఏమంటే మామూలుగా మనం చూసేటువంటి కోర్టులకి
ఈ వినియోగదారి కోర్టులకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే 1 లక్ష రూపాయల లోపల మీరు కోరే నష్టపరిహారం ఉన్నప్పుడు కోర్టుకి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కోరే నష్టపరిహారం 1 లక్ష రూపాయల లోపలే ఉంటే కోర్టుకి ఎటువంటి రుసుము చెల్లించుకోకుండా, ఎటువంటి న్యాయవాది అవసరం లేకుండా మీరే డైరెక్ట్గా కోర్టులో మీ యొక్క కేసుని ఫైల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది చట్టం. సో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనము ఫీజు చెల్లించాల్సిన అవసరం పడుతుంది. మరి ఇక్కడ జిల్లా ఫోరంలో ఎవరు అధ్యక్షులుగా ఉంటారు అన్నప్పుడు, జిల్లా ఫోరంలో జిల్లా స్థాయి కోర్టులో జడ్జికి ఉన్నటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ జిల్లా ఫోరంకి ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. ప్రెసిడెంట్తో పాటు ఒక 2 మెంబర్స్ని కూడా నియమించడం జరుగుతుంది. ఆ 2 మెంబర్స్లో ఒక మహిళ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో డిస్ట్రిక్ట్ ఫోరంలో 3 సభ్యులు, ఒక ప్రెసిడెంట్, 2 సభ్యులతో ఉంటారు. అలాగే స్టేట్ కమిషన్లో కూడా 3 సభ్యులు ఉంటారు. తర్వాత నేషనల్ కమిషన్ వచ్చేటప్పటికి 6 నుంచి 11 మంది వరకు సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇది మనకి ఈ రిడ్రెసల్ సంబంధించి అంటే పరిష్కారాలని పరిష్కరించాలన్న ఉద్దేశంతో రక్షణ చట్టం ఏర్పాటు చేసినటువంటి రీటైల్ సిస్టమ్ అని చెప్తాము. సో ఈ 2025 అంటే మనం కన్స్యూమర్ డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కదా. సో భారతదేశం ఈ సంవత్సరం కన్స్యూమర్ డేకి సంబంధించి ఒక థీమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎఫిషియంట్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. సో ఇంతకుముందు నేను మీకు చెప్పిన దాని ప్రకారము జిల్లా ఫోరంలో కానీ, లేకుంటే స్టేట్ కమిషన్లో కానీ, లేకుంటే జాతీయ కమిషన్లో కానీ అప్పీల్ చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడము, మనమే డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవాలా అని చెప్పినాం. సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయడం ఏంటంటే మనం వెళ్ళకుండా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మన యొక్క కంప్లైంట్ని ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే 2025ని భారతదేశం ఈ రకమైన థీమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎఫిషియంట్ అంటే ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా ఉండాలా, స్పీడీ ఎటువంటి కాలయాపన లేకుండా సమస్యల్ని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎఫిషియంట్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే లెవరేజింగ్ టెక్నాలజీ టు మేక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఫాస్టర్, మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క విజన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్ ది జాగో గ్రాహక్ జాగో వేకప్ కన్స్యూమర్, వినియోగదారుల మేలుకు జాగో గ్రాహక్ జాగో వేకప్ కన్స్యూమర్. సో మన కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలా, మనము ఫిజికల్గా అయితే మనం డైరెక్ట్గా ఈ ఫోరమ్స్ దగ్గరకు పోవాలా. ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు మనకి నేషనల్ హెల్ప్ లైన్ అనేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో 1915 నంబర్ 1915 దీనికి ఫోన్ చేయడం ద్వారా మన యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. దాంతోపాటు ఈ జాగృతి అనేది ఒక వెబ్సైట్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాగృతి ద్వారా కూడా మన యొక్క కంప్లైంట్ని ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 2025 సంవత్సరంలో ఈ జాగృతి వెబ్సైట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ డిజిటల్ మోడ్లో దాదాపు 1 కోటి పైన కేసుల్ని డిస్పోజ్ చేయడం జరిగింది అన్నమాట, పరిష్కరించడం జరిగింది. సో అంత వేగంగా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా వినియోగదారులు నష్టపోకూడదు, వినియోగదారునికి ఏదైనా పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఇబ్బందులు లేకోకుండా ఫిర్యాదు చేయడానికి దీన్ని ఏర్పాటు చేసినారు. మరి దీంట్లో మనం ఒకసారి వెళ్ళినాము అంటే అది మీకు వెబ్సైట్ కూడా చూపించాలని తెచ్చినాము, కరెంట్ పోయింది. సో ఈజీగా మనకి మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఈ జాగృతి అనేసి ఒకసారి టైప్ చేసినామంటే దాంట్లో మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. కేసెస్ రిజిస్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ట్రాక్ చేసుకోవచ్చు. మళ్ళీ కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది కిందనే మనం ఒకసారి స్క్రోల్ చేసామంటే ఎవరెవరికి కేసెస్ ఏ విధంగా సాల్వ్ అయినాయి, గతంలో ఎవరెవరు ఎలాంటి ఫిర్యాదులు చేసినారు, వాళ్ళకి ఏ రకమైన జడ్జిమెంట్లు వచ్చినాయి అన్నీ కూడా పోర్టల్లో రూపొందించడం జరిగింది అన్నమాట. సో వీటన్నిటిని మనం గమనించినాము అంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో మనకి నష్టం జరిగినా లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా నష్టం జరిగినప్పుడు ఇదేదో మన కర్మ అని మనము గమనం ఉండాల్సిన అవసరం లేదు.
మనం ఎందుకంటే డబ్బు చెల్లించి వస్తువును ఉపయోగించినప్పుడు దాని మీద ప్రభుత్వం కల్పించిన అన్ని హక్కులు మనకు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా వాటి గురించి ఇతరులకు కూడా తెలియచేయాలా. ఎప్పుడైతే ప్రజల్లో వినియోగదారుల్లో అవేర్నెస్ అవగాహన అనేది ఎక్కువగా వస్తుందో ఉత్పత్తిదారులు కానీ అమ్మకందారులు కానీ చేసేటువంటి మోసాలు అనేది తగ్గడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి చివరిగా వినియోగదారులందరూ కూడా ఎంత అవగాహన కలిగి ఉంటారో, వినియోగదారుల రక్షణ చట్టం గురించి ఎంత బాగా తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే వినియోగదారుల యొక్క మోసాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాము. సరే, మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మీ ముందర కొంతవరకు వినియోగదారుల రక్షణ చట్టం గురించి తెలియజేయడానికి అవకాశం కల్పించినటువంటి కళాశాల ప్రిన్సిపల్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ కళాశాల నాకు తల్లి లాంటిది. నేను 1992లో ఇక్కడ ఇంటర్మీడియట్ చేరాను. సో 1992లో ఇంటర్మీడియట్ చేస్తే దాదాపు 5 years నేను ఇక్కడే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత ఒక 2 సంవత్సరాలు మాత్రమే పీజీకి పోవడం జరిగింది. తర్వాత పీజీ కంప్లీట్ అయిన తర్వాత కూడా కాలేజీలోకి వచ్చినాను అంటే చదువుకోవడానికి. ఈ కళాశాలలో మీరు రాత్రిపూట్ల ఎలా ఉంటుంది అనేది హాస్టల్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. మామూలుగా ఇంతకుముందు హాస్టల్ లేనప్పటికీ మొత్తం కాలేజీలో అన్ని ట్యూబ్లైట్లు ఎప్పుడూ ఆన్లో ఉండేవి. దగ్గర ఒక 30-40 మంది ఎప్పుడు రాత్రిపూట్ల వచ్చి ఇక్కడ చదువుకునేవారు. సో అలాగే మేము కూడా 99 పీజీ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నాకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇక్కడే మేము రాత్రిపూట్ల ఉండి చదువుకునేవాళ్ళం. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇదే కళాశాలకి జూనియర్ కాలేజ్ కూడా అప్పుడు ఇక్కడే ఉండేది, ఇక్కడే జాయిన్ కావడము. తర్వాత ప్రమోషన్ మీద ఇదే కళాశాలలో వచ్చి దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి బదిలీ మీద 2 సంవత్సరాల క్రితమే నేను బయటకు పోయినాను. కాబట్టి మొత్తం మీద నా జీవితంలో ఎక్కువ భాగము ఎస్కేబి కళాశాలలోనే ఉంది. అందుకోసమే తల్లి లాంటిది అని చెప్తాము. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా అప్పట్లో మాతో పాటు చదివిన అందరూ విద్యార్థులు, మా స్నేహితులు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నాం. ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరు లేవు, అంతా ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవాళ ఆల్మోస్ట్ మనం కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లాలో తీసుకుంటే అంటే రకరకాల మేము ఉద్యోగం సంపాదించి ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టిన వాళ్ళందరూ కూడా పోస్ట్ సంపాదించిన వాళ్ళు ఈరోజు ఆల్మోస్ట్ హెడ్ మాస్టర్లుగా ఉన్నారు హై స్కూల్స్కి, ఎంఈఓలుగా ఉన్నారు మాతో పాటు చదువుకున్న వాళ్ళు. తర్వాత ఈ కళాశాలలో చదివిన వాళ్ళు చాలా అత్యున్నత స్థాయిలో కూడా ఉన్నారు. మీరు కూడా విద్యార్థులు గమనిస్తూ ఉంటారు. మనము ప్రతి సంవత్సరము ఉచితంగా నోట్ పుస్తకాలు ఇస్తూ ఉంటాం. సో ఆ నోట్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా డాక్టర్ చట్టనాథన్ సార్. సో ఆయన గతంలో ఈ కళాశాలలో చదివి ఈ కళాశాల మీద ఉన్న ప్రేమతో దాదాపు ₹1 కోటి పైన ఈ కళాశాలకు సహాయం చేసినాడు. ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మనం ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు అన్నీ కూడా మన పూర్వ విద్యార్థి అయినటువంటి చట్టనాథన్ సార్ యొక్క 6 క్లాస్ రూమ్లు కూడా నిర్మించడం జరిగింది. సో ఈ కళాశాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది, చాలా మంది మేధావులు ఉన్నారు. కాబట్టి ఈ కళాశాలలో మీరు చదువుతున్నారంటే మీరు కూడా అదృష్టవంతులు. మీరు కూడా అలాంటి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని కళాశాల యొక్క పేరుని మరియు మీ తల్లిదండ్రుల యొక్క పేరుని అందరూ కూడా మాట్లాడుకునేటట్లు గొప్పగా భావించేటట్లు చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కన్సూమర్ది అప్లై చేసేది కూడా చూడండి. రిటర్న్గా నోటీస్ ఇస్తాం. సో అట్లాంటి పేపర్లు కూడా మన దగ్గర ఉండాలి. అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇది గమనించండి. త్రూ SMS ద్వారా కూడా కేసుని మీరు కంప్లైంట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా మనం కేసులు రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఉమంగ్ యాప్ ద్వారా కూడా మనం కేసు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత NCH యాప్
నేషనల్ కస్టమర్ హెల్ప్ లైన్, కన్స్యూమర్ హెల్ప్ లైన్. దీంట్లో కూడా మనం కేసు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా కేసు ఎవరైనా రిజిస్టర్ చేసి ఉంటే వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా క్లియర్గా జడ్జిమెంట్స్ కూడా ఇచ్చినారు. సో మనకి నమ్మకం కలిగించడం కోసము, మనలో చైతన్యం తీసుకురావడం కోసము ప్రభుత్వం తీసుకుంటున్న బట్టి ఇవన్నీ కూడా చర్యలుగా చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం ఈ స్టోరీస్ అన్ని చూసినాము అంటే ఇందులో కంప్లైంట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు బాగా చెక్ చేసుకోండి. దీన్ని చెక్ చేసుకున్నామంటే ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టం ఏంటి, దానికి సంబంధించి వినియోగదారు చట్టం ఏ విధమైన రక్షణ కల్పించింది, ఏ విధమైన జడ్జిమెంట్స్ ఇచ్చినాయనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండడం జరుగుతుంది అన్నమాట. కన్స్యూమర్ రైట్స్. It is released by the Government of India. ఓకే, థ్యాంక్ యూ సార్. శంఖంలో చూపిస్తేనే తీర్థం అన్నట్టుగా ఈరోజు మన ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వక్తలు టాపిక్ తగ్గట్టుగా సరైన విషయాలు విద్యార్థులు అవగాహన కల్పించారు. సో ఇక్కడ ఒక లాటిన్ వర్డ్ ఉంది, కేవియట్ ఎంటర్ అంటారు. కేవియట్ ఎంటర్, బీ ద బయర్ అవేర్ ఆఫ్ అంటారు. వినియోగదారుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సెల్లర్ మోసం చేస్తూనే ఉంటాడు. మీకు తెలుసు చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. మిరియాలలో బొప్పాయి పౌడర్ కలపడం, బొప్పాయి గింజలు కలపడం, టీ పొడిలో రంపపు పొట్టు కలపడం, ఇవన్నీ కూడా కల్తీకి సంబంధించినటువంటి అంశాలు. ఇది కూడా మీరు మోసపోయినట్టుగానే భావించి కంప్లైంట్ చేసే అవకాశం ఇందులో ఉంటుంది. సో ప్రతిదానికి సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎవిడెన్స్ కంపల్సరీ. ఎవిడెన్స్ లేకుండా ఏ ఫైల్ మీరు కేసు ఫైల్ చేయలేరు. కానీ ప్రతి చోట బిల్ తీసుకోవడం తప్పనిసరి అనేది ఈ విషయాన్ని గమనించాలి. సో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు రైట్.